మెగానెన్ టీవీ. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి. స్వాతంత్ర దినోత్సవం నాడు సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. 15 ఆగస్టు రోజు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడిన ముఖ్యమంత్రి బహుశా ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అదొక రేవంత్ రెడ్డి గారు. గాంధీ, పటేల్, నెహ్రూ లాంటి మహనీయులను తలుచుకోవాల్సిన స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి చిల్లర రాజకీయాలకు తెరలేపారని ఆయన మండిపడ్డారు. జనరల్గా 15 ఆగస్టు అంటే రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి, స్వాతంత్ర సమరయోధుల గురించి, గాంధీజీ గారి గురించి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి, నెహ్రూ గారి గురించి, ఆ పోరాట యోధుల గురించి తలుచుకుంటాం. స్వాతంత్రోద్యమ ఫలితాల గురించి మాట్లాడుకుంటాం. ఏ ప్రధానమంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా కూడా దేశ అభివృద్ధి, దేశ సమగ్రత, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడతారు. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు స్వాతంత్ర ఉద్యమం రోజు, స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా చిల్లరగా రోత మాటలు, చిల్లర మాటలు మాట్లాడడం ఒక రేవంత్ రెడ్డికే చెల్లింది. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల లాగానే సంగారెడ్డి సభలో సీఎం కరెక్ట్గా సాయంత్రం 4 గంటల 20 నిమిషములకి ప్రసంగం ప్రారంభించి పూర్తిగా 420 మాటలే మాట్లాడారంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు, రుణమాఫీపై రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, గన్మెన్లు లేకుండా నీ ఊరికి వస్తావా అంటూ సీఎంకు హరీష్ రావు సవాల్ విసిరారు. రుణమాఫీ నగదు బదిలీ చేసి భారతదేశం మొత్తం మీద అప్పులు లేని రైతుని తెలంగాణ రాష్ట్రానికి అందించున్న విషయం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నేను 2 లక్షల రుణమాఫీ చేసిన. పోదామా నీ ఊరికి? రేవంత్ రెడ్డి, నీ ఊరికి పోదాంపా. కసిరికాడ నీ ఊరి కాడ నిలబడి నీ ఊర్లో అందరికీ రైతు బంధు అయిందంటే నేను అక్కడే రాజీనామా చేస్తాను. నువ్వు వేస్తావా? ఏ ఊరికి పోదాం? మీ రాష్ట్రంలో వస్తావా? సిద్దిపేటకు చెప్పు. నీ ఇష్టమున్న ఊరికి పోదాం, నీ ఇష్టమున్న డేటుకు పోదాం. నువ్వు చెప్పిన టైంకు నేను వస్తా. ఇద్దరం కూడా పోదాం. గన్మెన్లొద్దు, కార్యకర్తలొద్దు. ఆ ఊరంతా రుణమాఫీ అయిందంటే నేను సిద్ధం, నువ్వు సిద్ధమా రాజీనామాకు అని అడుగుతా ఉన్నా. రైతు రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఘోరంగా మోసం చేశారని హరీష్ రావు ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తానని దేవుడి మీద ఒట్టు పెట్టి మోసం చేసిన ఘరానా మోసగాడు రేవంత్ రెడ్డి అని తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఘరానా మోసగాడు అంటూ అందుకే అసెంబ్లీలో 35,000 కోట్లు రుణమాఫీ కోసం పెట్టామని చెప్పి కేవలం 20,000 కోట్లు మాత్రమే ఇచ్చారని, మిగతా 15,000 కోట్లు ఎగ్గొట్టారని ఆయన లెక్కలతో సహా వివరించారు. ఇదే విషయంపై సీఎంకు ఒక సాలిడ్ ఛాలెంజ్ విసిరారు. కేవలం రుణమాఫీ మాత్రమే కాకుండా సీఎం తన ప్రసంగాల్లో చెబుతున్న అబద్ధాలను హరీష్ రావు ఎండగట్టారు. నిన్నటి సభలో 70,000 ఉద్యోగాలు ఇచ్చామని సీఎం గొప్పలు చెప్పుకున్నారని, కానీ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా ఇచ్చిన సమాధానంలో కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని ఒప్పుకుందని ఆయన గుర్తు చేశారు. నిరుద్యోగులను మోసం చేసినందుకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అశోక్ నగర్ లైబ్రరీ సాక్షిగా రాహుల్ గాంధీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇక రైతు బంధు విషయంలో అయితే సీఎం పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం 2022-23లో 14,743 కోట్లు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఆర్థిక సంవత్సరాల్లో కలిపి రైతుల పొట్టగొట్టి 15,000 కోట్ల రైతు బంధు డబ్బులు ఎగ్గొట్టిందని ఆరోపించారు. అర్హత ఉందా నీకు? నేను రైతు బంధు బంద్ చేయలేదు, 2,000 బెంచ్ ఇచ్చిన అని మాట్లాడండి ఇలా సంగారెడ్డి. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. గత 2 సంవత్సరాల్లో కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు తక్కువ ఇచ్చినావు. ఇది తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా. నువ్వు రెడీగా ఉన్నావా అని నేను అడుగుతున్నా. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. నేను డేటా కూడా చెప్తున్నా, ఫిగర్స్ కూడా చెప్తున్నా, లెక్కతో సహా చెప్తున్నా. 2020-21 కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు 14,656 కోట్లు. 2021-22 14,772 కోట్లు. 2022-23 14,743 కోట్లు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎంత ఇచ్చారు? 2024-25 రేవంత్ రెడ్డి గారి యొక్క ఫుల్ టర్మ్ 24-25 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రైతు బంధు 5,057 కోట్లు. కేసీఆర్ గారు ఇచ్చింది 14,772. రేవంత్ రెడ్డి ఇచ్చింది 24-25లో 5,057 కోట్లు మాత్రమే. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని సీఎం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు హరీష్ రావు.
తాను స్వయంగా రాఘవాపూర్, నర్సాపూర్, బొమ్మల రామారం సబ్స్టేషన్లలో లాగ్ బుక్స్ పరిశీలించానని ఎక్కడ కూడా వ్యవసాయానికి 10 నుంచి 11 గంటలకు మించి 3 ఫేజ్ కరెంటు రావడం లేదని స్పష్టం చేశారు. రైతులు యూరియా, డిఏపి కోసం అరిగోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కేసీఆర్ ఆగస్టు 15న అభివృద్ధి గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి మాత్రం సంగారెడ్డి జిల్లా గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదన్నారు. సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేశారని, సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను మూలకు పడేశారని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2,500 ఇస్తామని చెప్పి ప్రతి మహిళకు 80,000 రూపాయలు బాకీ పడ్డారని గుర్తు చేశారు. దమ్ముంటే ఈ అంశాలన్నింటిపై అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చకు రావాలని సీఎంను డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను, మైనింగ్ స్కాము, రుణమాఫీ, ఎరువుల సమస్యలను తాను నిలదీస్తుంటే తట్టుకోలేక తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఇలాంటి చిల్లర మాటలకు భయపడే ప్రసక్తి లేదని, ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై ఖచ్చితంగా పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మరి మాజీ మంత్రి హరీష్ రావు విసిరిన ఈ ఓపెన్ ఛాలెంజ్పై, ఆయన చేసిన విమర్శలపై సీఎం రియాక్షన్ ఏంటో వేచి చూడాలి.